పొటాటో, ఆలు, బంగాళదుంప ఇలా ఎన్ని వెరైటీ నేమ్స్తో పిలిచినా పిల్లలకి పెద్దలకి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమైందే. మరి ఒక కూర ఫాస్ట్గా అయిపోవాలన్నా, లంచ్ బాక్స్లోకి ఏదైనా ఈజీగా చేసేయాలన్నా, చపాతీలోకైనా స్నాక్స్కైనా ఎందులోకైనా బాగుండే ఆలుగడ్డతో ఎన్నో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూనే ఉంటాం. అందులో ఇవాళ బంగాళదుంప ముద్దకూర ఆర్ ఆలు ఫ్రై ఎలాగైనా అనండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అనాల్సిందే. మరి లేట్ ఎందుకు, రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా 2 నుంచి 3 మీడియం సైజ్ ఆలుగడ్డలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసి 2 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఉడికించిన ఆలుగడ్డలని కూడా చల్లారనిచ్చి ఆ తర్వాత పైనున్న తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని కూడా సన్నగా ఇలా పొడుగ్గా ముక్కలుగా స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్కలు, 5 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 7 నుంచి 8 తుంపిన పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి, స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఉండనివ్వాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. అంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. అంతే, ఆలుగడ్డ ముద్దకూర రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.